దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండడంతో పాటు మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4000 మార్కును దాటింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 5గురు చనిపోయారు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా బారిన పడిన రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో కేరళ మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండడంతో అధికారులు తగిన చర్యలు చేపట్టారు. నిన్న ఒక్కరోజే కేరళలో కొత్తగా 171 కేసులు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. దీంతో కేరళలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1416కు చేరింది. ఇక ఢిల్లీలో 393, మహారాష్ట్రలో 69 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 494కు చేరుకుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా 11 కేసులు నమోదవగా ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 372గా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఇండియాలోని దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లే కారణమని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ ధృవీకరించారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఈ సబ్ వేరియంట్ల తీవ్రమైనవి కాదని స్పష్టం చేశారు. తాజా పరిస్థితి ప్రజలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.